ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం. అవసరమైంది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను అని లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా. మనందరికీ అవసరమైంది ఒక్కటే. మనం ఏం చేస్తామంటే అవసరమైన పని చేయకుండా అనవసరమైన పనులే చేస్తూ ఉంటాం. వాటి వల్ల మనకి చింత, చాలా బర్డెన్గా, వ్యాకులంగా అని అనిపిస్తుంది కదా. అవన్నీ ఎందువల్ల వస్తాయి? మనం చేసే పనులను బట్టే మనకొస్తాయి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. మనలో చాలా మందికి మంచి ఆరోగ్యం, మంచి సంపద, మంచి కుటుంబం, అంటే కుటుంబంలో కలహాలు లేకుండా చెప్పిన మాట ప్రతి ఒక్కళ్ళు, కుటుంబంలో ప్రతి సభ్యులు వింటా మంచి స్నేహితులు కలిగి ఉంటారు. మంచి పేరు, ప్రతిష్టలు, కీర్తి, కొంతమందికి మంచి గాత్రం ఉండిద్ది, అంటే పాట పాడే మంచి వాయిస్, అలాగే కొంతమంది ప్రసంగించే తలాంతు అలా కలిగి ఉంటారు కదా. చాలామందికి దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక తలాంతు కలిగి ఉంటారు. అయితే అవన్నీ కూడా ఒక రోజున అవన్నీ వదిలిపెట్టాల్సిందే. మన దగ్గర నుంచి పోతాయి. అవి శాశ్వతమని మనం చెప్పొచ్చా? చెప్పగలమా? లేదు కదా. అయితే ఒక్కటి మాత్రమే మన యొద్ద నుండి తీసివేయబడదు. అదేంటంటే మనం యేసయ్య పాదాల చెంత కూర్చుండి ఆయన స్వరమును వినుట నేర్చుకుంటే, పరలోకమునందు మనము ఆయన చెంత కూర్చుండి ఆయన మాటలు వింటూ ఉంటాము. ఏ మనుషుడు కానీ ఏ అపవాది కానీ దానిని మన యొద్ద నుండి తీసివేయలేడు కదా. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా అలాంటి జీవితం. ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. కాకపోతే మనం మనుషులం కదండి, మనకి బలహీనతలుంటాయి. వాటన్నిటినీ జయించి దేవుని పాదాల చెంతే కూర్చోవాలని మనకి ఆశ ఉండిద్ది. కాకపోతే పనులు, మరి కుటుంబం అన్నాక చాలా పనులుంటాయి. పనులన్నీ ముగించుకొని దేవుని దగ్గర కూర్చోవడానికి నాకైతే 12 అయింది. పిల్లల్ని స్కూల్కి పంపించి, హస్బెండ్ని పంపించి, కాస్త ఇంటి పని, ఆ పని, ఈ పని చేసి మొత్తం ప్రశాంతంగా కూర్చునేసరికి ఒక్కోసారి 11, ఒక్కోసారి 12 అయింది. చెప్పలేం కదా. ఇప్పుడు మీరు కూడా అంతే కదా. పిల్లలుంటే మాత్రం చాలా కష్టమైంది. అయితే పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడు యేసయ్య ఏం చెప్తున్నాడు? నీ పనులేమి చేయకుండా నీ పనులన్నీ పక్కన పెట్టేసి వచ్చి కూర్చోమని చెప్పట్లేదు. దానికి ఒక సమయం పెట్టుకొని ఆ పనులు మనం, ఎందుకంటే నేను ఒక పిల్లలకి తల్లిని, భర్తకి భార్యని, కాబట్టి వాళ్ళ పనులు చేయాల్సిన బాధ్యత నాకుంది. లేకపోతే మళ్ళీ ఇక నేను వాళ్ళ పనులు చేయకుండా నా పని నేను బైబిల్ తీసుకొని కూర్చుంటాను, నేను ప్రార్థనలోనే కూర్చుంటానంటే అది మళ్ళీ కరెక్ట్ కాదు. అది ఒప్పుకోడు. దానివల్ల ఏంటంటే దేవునికి అవమానం జరిగిద్ది. ఎందుకంటే ఇప్పుడు మన భర్తలకి మేబీ మన మీద ప్రేమ ఉండిద్ది, మనల్ని అనలేరు, కానీ దేవుణ్ణి అవమానిస్తారు. ఏం దేవుడమ్మా, దేవుడు చెప్పాడా? సేమ్ ఇలానే ఒక సిచ్యుయేషన్, ఒక సంఘటన జరిగింది మా దగ్గర, అంటే అమ్మ వాళ్ళ దగ్గర. అక్కడ అన్యులు, అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు, మేము అంటే క్రిస్టియన్స్ అందరు కలిసే ఉంటారు. అయితే అక్కడ ఏంటంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిలో ఆ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పనంతా అయిపోయి, ఇంట్లో భర్త వెళ్ళిపోయి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి, పనంతా అయిపోయి ఖాళీగా కూర్చుంటారు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు సువార్త చెప్తా ఉంటారు. అమ్మా, దేవుడు అంటే యేసయ్య ప్రేమ ఇలా ఉండిద్ది. ఇప్పుడు మీకు చాలా సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు పోవాలంటే ప్రార్థన చేయండి అమ్మా, తప్పకుండా తీసేస్తాడని వాళ్ళకి తెలిసిన ఆ జ్ఞానంతోనే, దేవుడిచ్చిన కృపతో పరిచర్య చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది దేవుణ్ణి ఇంతకుముందు ఎరగని వాళ్ళు దేవుణ్ణిలోకి వచ్చిన తర్వాత ఇక ప్రతివారం ప్రార్థన, మంగళవారం, బుధవారం అయితే స్త్రీల కూడిక, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఇంకా ఉంటాయి కదా, అట్లా ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్లు, అట్లా అలవాటైంది వాళ్ళకి. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంట్లో పనేం చేయకుండా, భర్తకి మరి వంట అవి చేసి పెట్టాల్సిన బాధ్యత భార్యగా మందే కదండి, అది చేయకుండా, పిల్లల బాగోగులు చూడకుండా, లేచి ప్రార్థన చేసుకొని రెడీ అయిపోయి స్నానం చేసి బైబిల్ తీసుకొని చర్చికి వస్తున్నారు. అది కరెక్టేనా?
అలా ఎక్కడైనా చెప్పాడా తండ్రి? మీ పనులు చేయొద్దు, ఫస్ట్ నా పని చేయండి. పొద్దున్నే లేవంగానే దేవుణ్ణి స్తుతిస్తాము. ఎవరు లేవకముందే లేవాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఈ నూతన దినం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. తర్వాత మన పనులు మనం చక్కబెట్టాలి. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం దేవుని పని చేయొచ్చు. అలా కాకుండా ఇలానే చేస్తుంది. ఇక వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, ఇప్పుడు ఆమెంటే దేవుణ్ణి ఎరిగింది, ఆయన కూడా ఎరగాలని రూల్ లేదు కదా. మరి ఆయనకి ఎలా తెలిసిద్ది? మన ప్రవర్తన బట్టి మన భర్తలు ఆలోచిస్తారు కదా, అరే ఇంతకుముందు అలా ఉండేది ఆమె, ఇప్పుడు ఎందుకు ఇంత సైలెంట్ అయిపోయింది అంటే కారణం ఆమె సేవించి దేవుడే కదా అని వాళ్ళు తెలుసుకోవాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి కదా. అలా కాకుండా ఇక అట్లా చేస్తుంటే ఇప్పుడు ఒకసారి చూస్తారు, ఒకసారి 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, పద్దాక అంతే చేస్తూ ఉంటే ఎవరికి విసుగురాదండి? పోనీ వాళ్ళ ప్లేస్లో మనమే ఉన్నాం అనుకోండి, అట్లా మనల్ని పట్టించుకోకుండా వాళ్ళ వాళ్ళ భోజనం ఏదో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ భోజనం వాళ్ళు తినేసి వాళ్ళ పనులు ఏదో వాళ్ళు చూసుకుంటా ఉన్నారంటే మనకెంత బాధగా ఉండిద్ది. ఇక అట్లా చేస్తుందా ఆంటీ. చేస్తున్నసరికి ఆ అంకుల్ అయితే ఇంటి దగ్గర స్టార్ట్ చేస్తే ఆయన టీ అమ్ముతాడు. ఇప్పుడు కూడా ఆయన టీ అమ్ముతానే ఉన్నాడు. నా చిన్నప్పటి నుంచి టీ అమ్ముతానే ఉన్నాడు. అదే సైకిల్ మీద అదే టీ అమ్ముతాడు, సొంటి టీ అని. ఇప్పుడు కూడా, ఇప్పుడు నాకు పెళ్ళయి 2 పిల్లలు కూడా పుట్టారు. 30 సంవత్సరాల పైనే ఉంది, నాకు 33 దాకా ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన టీ అమ్ముతానే ఉన్నాడు. అయితే ఆ ఆంటీ విషయంలో మాత్రం ఆయన చాలా అభ్యంతరపడ్డాడు. ఎందుకంటే ఆయన అన్యుడు, దేవుణ్ణి ఎరగడు. ఆమె ఎరిగింది, ఆమెను బట్టే ఆ ఇల్లు ఆశీర్వదింపబడాలి, కట్టబడాలి కదా. అట్లా కాకుండా ఈయన ఇక ఆమె చేసే పనులకి ఆయనకి ఓపిక నశించిపోయి, ఆ దేవుడు చెప్పాడా నీకు ఇల్లంతా ఇల్లు పట్టించుకోకుండా, పిల్లలు పట్టించుకోకుండా, మొగుడు పట్టించుకోకుండా రామ్మ నువ్వు వచ్చి ప్రార్థనలోనే కూర్చొని దేవుడు చెప్పాడా? ఏ దేవుడు చెప్పాడమ్మా, నువ్వు చెప్పు కొంచెం అని ఇంట్లో భార్యతో మాట్లాడాయన. టీ అమ్మడానికి వస్తాడు కదా సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఇదే మాట్లాడుతూనే వెళ్తాడు. ఎందుకంటే ఆ కాలనీ దాటొస్తే ఇటువైపు రోడ్డు ఎక్కితే అందరు క్రిస్టియన్సే, అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళే. అది ఇండైరెక్ట్గా మనల్ని అడిగినట్టు. అసలు అంత అవకాశం వాళ్ళకి మనం ఎందుకు ఇవ్వాలండి? ఆమె పట్టించుకోదు. అది నాకు కరెక్ట్ కాదనిపించేది. అరే ఎందుకు మన వల్ల, మన పనుల వల్ల మన దేవుని నామం అవమానపరచకూడదు కదా. అన్యజనుల మధ్యలో యేసుని నామం మన ప్రవర్తన వల్ల, మన క్రియల వల్ల అవమానపరిస్తే అది మనకెంత శాపం అండి. రోజు అంటాడు పని అయిపోయింది. మరి ఇంట్లో పని చేసిద్దో చేయదో నాకైతే తెలీదు. ఒకవేళ ఆమె పాప ఆంటీ కరెక్ట్గా ఉన్నట్టయితే ఆయన ఎందుకు అంటాడు? అరే ఎంత చక్కగా అన్నీ చక్కగా చేసుకుంటుంది, సర్లే పోనీ అంతా చేసిందిగా, ఇంట్లో కావాల్సినవన్నీ చేసి పెడుతుంది కదా, పోనీ ఆమె ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అని సంతోషపడతారు కదా. అట్లా కాకుండా పని అంతా అట్లా పెట్టేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయి చర్చిలో కూర్చుంటే అది వాళ్ళకి ఎంత ఇదిగా ఉండిద్దండి. అట్లా నా కళ్ళతో నేను చూశాను. ఇట్లా మీ దగ్గర కూడా మేబీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. మొదట మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. అట్లా అని దేవుణ్ణి పక్కన పెట్టొద్దు. మనం అంట్లు కడిగేటప్పుడు దేవుని స్తుతించుకోవచ్చు, ఇల్లు ఊడ్చేటప్పుడు దేవుని స్తుతించవచ్చు, వంట చేసేటప్పుడు దేవుని స్తుతించవచ్చు, బట్టలు ఉతికేటప్పుడు దేవుని స్తుతించవచ్చు. మన మనసులో దేవుడు యేసయ్య మీద ప్రేమ ఉంటే, ఆసక్తి ఉంటే ఏ పని చేసినా దేవుణ్ణి స్తుతిస్తానే ఉండొచ్చండి. చెయ్యొచ్చు. ఏ పని చేసినా సంతోషంగా, వంట చేసి పెట్టినా, పిల్లల్ని సముదాయించుకున్నా అప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఎన్ని విధాలుగా పనంతా పక్కన పెట్టి నేను ఇలానే చేస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. కానీ పాపం ఆంటీ ఇప్పుడు లేరులేండి. ఎందుకంటే కరోనా టైంలో ఆమెకి కరోనా వచ్చి పాపం చనిపోయింది. ఆంటీ లేదు, చనిపోయింది. ఆ పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆమె కొడుకు కూతురు పెళ్ళిళ్ళు అయిపోయాయి. అట్లా ఒకవేళ మీలో ఎవరైనా అట్లా ఉంటే మాత్రం అట్లా చేయకండి. ఎందుకంటే దేవుని నామం మన పనుల వలన, మన క్రియల వలన అవమానం మాత్రం పొందకూడదు. దానివల్ల శాపం మనకే వచ్చింది. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా కూడా శాపం అనేది వచ్చింది.
ఎందుకంటే మన వల్ల దేవుని అవమానపరచబడుతున్నాడు కాబట్టి. చక్కగా ఇంట్లో పనులు చేసుకోండి, బిడ్డల్ని సముదాయించండి, భర్తని సముదాయించండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నీకు మంచి చాలా టైం ఇస్తాడు. వాళ్ళు సాయంత్రం 4 గంటలకు వస్తారు మా పిల్లలైతే. అప్పటి వరకు ఖాళీయే కదా, అప్పటి వరకు దేవుని స్తుతించుకోవచ్చు. అప్పుడు అంతసేపు ప్రార్థన చేసుకోవచ్చు. 5 గంటల సమయం ఉండిద్ది, ప్రార్థన చేసుకోవచ్చు. అలా చేసుకోండి, అట్లా అలవాటు చేసుకోండి, సరేనా? అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో అంతే కదా, మన పనులన్నీ పక్కన పెట్టేసి అవసరమైన దానిని మనం చేయకుండా అనవసరమైన దానిని చేస్తే అది వ్యర్థమే కదా. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆంటీ అట్లా చేయకపోవడం వల్ల ఆయన దృష్టిలో దేవుని గొప్పతనం ఏమైనా ఉండిద్దా? ఏ దేవుడు చెప్పాడమ్మా నీకు ప్రార్థన పనులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి చర్చిలో కూర్చోమని ఏ దేవుడు చెప్పాడు? ఏ బైబిల్లో రాసింది అంటాడు. ఆయన భలే ఎగతాళిగా మాట్లాడతాడు. నాకు భలే బాధేసేది. అర్రే ఎందుకు ఇట్లా దేవుణ్ణి అంత ప్రార్థన చేస్తున్నారు, కానీ పనులు ఏవో ఆయనకి నచ్చినట్టు ఆ పనులు చేసుకుని, అయ్యా మరి ఇదిగో ఇదంతా నేను చక్కబెట్టేసాను, మరి కాసేపు నేను చర్చికి వెళ్ళి కూర్చొని కాసేపు ఆ వాక్యం విని ప్రార్థన చేసుకొని వస్తానయ్యా అని అడిగితే వద్దంటారా ఎవరైనా? లేదు వద్దు అని కఠినంగా ఉన్నారనుకోండి, ప్రార్థన చేయాలి కానీ ఇంట్లో గొడవ పెట్టుకోవచ్చండి భర్తతో. ఎప్పుడు ఇంతే. అసలు కొంతమంది అయితే తెగ తిడతారు. నేను చూశాను, మా ఇళ్ళ దగ్గరే చూశాను. అక్క వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, చక్కగా ఉపవాస ప్రార్థనలు అన్ని రకాల ప్రార్థనలు చేస్తారు, కానీ భర్తతో ఇంట్లో సమాధానం ఉండదు. నాకు అనిపించింది, ఎందుకని ఇట్లా? అంటే లోపం ఎక్కడ జరుగుతుంది? తప్పెక్కడ జరుగుతుంది? మన దేవుడా అన్యాయస్తుడు కాడు. మన దేవుడు అట్లా చేయమని అస్సలు చెప్పడు. మొదట ఫస్ట్ మనం భర్తకు లోబడాలి కదా. మనం భర్త కిందే మనం జీవించాలి. మనకు శిరస్సు ఎవరు? స్త్రీకి శిరస్సు భర్తే కదా. భర్తకి మనం లోబడితే భర్త మనల్ని ప్రేమిస్తాడు. ఇక అసలు గొడవలు ఇంటి పక్కనే ఉండిద్ది పాపం అక్క. మంచిదే, మా విషయంలో మాట్లాడతాం కానీ, ప్రేమగా మాట్లాడిద్ది కానీ, భర్త విషయంలో అత్త విషయంలో చాలా ఎప్పుడు గొడవ అరుచుకుంటూనే ఉంటారు. అక్క ఎందుకక్క అని చెప్పానంటే, వినదమ్మా వినదు, ఎందాక అని చెప్పని నేను అనితి. మళ్ళీ ఇద్దరూ చర్చికి వెళ్తారు, అత్త కోడలు ఇద్దరు చర్చికి వెళ్తారు. గొడవలు అవుతూ ఉంటాయి. ఎందుకట్లా? ఇప్పుడు మనం నెమ్మదిగా తగ్గింపు జీవితం కలిగి ఉంటే మనల్ని చూసి అవతల వాళ్ళు కూడా మారుతారు కదా. అదే కదా దేవుడు కోరుకునేది. వాళ్ళ హస్బెండ్ని చర్చికి రమ్మనిద్ది ఆ అక్క. ఆయన రానంటాడు, ఆయన డ్రింకరు. సరే, ఆయన కూడా చర్చికి రావాలనే ఆశ కలిగి ఉంది. ఆ ఆశ అనేది దేవుని పాదాల దగ్గర పెట్టి కన్నీరు కుమ్మరిస్తే దేవుడు తీసుకొస్తాడా? తీసుకురాడండి? మీరు చెప్పండి. ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు కదా. నిజంగా మన వాళ్ళు కూడా మనతో పాటు చర్చికి రావాలి అని ఆశ కలిగి దేవుని పాదాల దగ్గర తగ్గింపు, నేను చెప్తే రాడయ్యా, నా మాటతో నేను చెప్తే రాడు, కానీ మీరు చెప్తే వస్తాడు. నా మాట వినడు, కానీ మీ మాట అయితేనే వింటాడయ్యా. నా పక్షాన మీరుండి, నా ముందు మీరుండి నా భర్తతో మాట్లాడండి. ఏది నిజమైంది, ఏది అబద్ధమైంది, ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైన జీవితం అనేది తనకు తెలిసేలా మీరు మాట్లాడండి. నా మాటలు నమ్మడు, నా మాటలు వినడు అసలు. ఎందుకంటే నా మాటలు, నాకంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు, నేనంత మాటకారిని కూడా కాదయ్యా. కానీ మీరు నా ముందుండి నా భర్తతో మాట్లాడితే తప్పకుండా వస్తాడు తండ్రి అని మన భర్తతో మనం వాదించొద్దు. దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర తగ్గింపు మాటలతో, తగ్గింపు ప్రార్థనతో మొరపెట్టి అడిగితే ఖచ్చితంగా దేవుడు తెస్తాడు. ఇది మాత్రం పక్క. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. చూసి చూడనట్టు ఊరుకునే దేవుడు అంతకన్నా కాదు. దేవుని మన ఆశ, మనకు కావాల్సిన మన అవసరత, మన సమస్య దేవుని పాదాలు ముందు పెట్టడానికి ముందుగా మన ప్రవర్తన ఎలా ఉంది, ఎదుటోళ్లతో మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన చూపు ఎలా ఉంది, మనం వాళ్ళని ఏమైనా బాధిస్తున్నామా అని, నా ఇంట్లో వాళ్ళని నేను చక్కబెట్టుకుంటున్నానా నా ఇంటి పనుల్ని అని ముందు మనం కరెక్ట్గా ఉండిన తర్వాత దేవుని పాదాలు పట్టుకోవాలి.
ఇవన్నీ వదిలేసి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు చూడడు. ఎందుకంటే ముందే చక్కబెట్టుకమ్మా. నువ్వు ముందు నీ ప్రవర్తన మార్చుకో. నీ భర్త దగ్గర నువ్వు ప్రేమగా మాట్లాడు. అతనికి లోబడమని నేనే చెప్పాను కదా. బైబిల్లో ఎందుకు రాపిచ్చాడు తండ్రి? భర్తలకి లోబడాలి. భార్యలు లోబడితే ఆటోమేటిక్గా ప్రేమ అనేది వాళ్ళు చూపిస్తారు మన మీద. ఎన్ని మాటలైనా అననివ్వండి, అనుకోనివ్వండి, మనకొచ్చే నష్టం లేదు కదా. దేవుని ముందు నేను ఎలా ఉన్నాను అనేది మన ముఖ్యం. దేవుడు యేసయ్య చెప్పిన ప్రతి మాట మనం పాటిస్తున్నామా లేదా? లోబడండి. నిజంగా ఆశ ఉంటే, భర్త రావాలని కోరిక ఉంటే దేవుని పాదాల దగ్గర అడగండి. అంతకన్నా ముందు వాళ్ళకి లోబడి జీవించండి. వాదన పెట్టుకొని మా అక్క అయితే తిడతాం, భలే తిట్టిద్ది. నాశనపోడు, అసలు చర్చికి రాడు, నన్ను వెళ్ళనివ్వడు, టైంకి రాడు పెట్టడు, ఎప్పుడు తాగి వస్తూనే ఉంటాడు అని తెగ తిట్టిద్ది. అసలు మన నోటికి ఆ మాటలు రావచ్చా? మనం ఆ దేవుని బైబిల్ చదివేటప్పుడు, ఎంత పరిశుద్ధ వాక్యం చదివేటప్పుడు మన నోరు కూడా ఎంత పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలండి. మన నోటికి ఆ పిచ్చి పిచ్చి మాటలు రావద్దని కూడా బైబిల్లో చెప్పాడు కదా తండ్రి. రాపిచ్చాడు. అసలు ఎందుకు రాపిచ్చాడు? అవసరం లేకపోతే రాపిచ్చాడు. కాబట్టి మన నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. భర్తను ప్రేమించాలి. ప్రేమగా చెప్పుకోండి, ప్రేమగా చెప్పండి. అది కాదండి, ఇది శాశ్వతమైంది కాదు. మనం ఎంత సంపాదించినా, ఎంత ఎంజాయ్ చేసినా ఈ లోకం శాశ్వతం కాదండి. దేవుని లోకం, పరలోకమే శాశ్వతం. రండండి, మీరొస్తే నేను చాలా సంతోషపడతాను. తండ్రి ఇంకా నాకన్నా తండ్రి ఎక్కువ సంతోషిస్తాడండి. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదండి అని సున్నితంగా మీరు చెప్పండి. చెప్పిన తర్వాత దేవుని పాదాలు పట్టుకుని అడగండి. అయ్యా, నేనే పాటిదాన్నయ్యా, నేను తెలివి లేని, జ్ఞానం లేని ఒట్టిదాన్నయ్యా. నేను చెప్తే నా భర్త వినడు, కానీ మీరు చెప్తే వింటాడు తండ్రి. నా ముందుండి నా భర్తతో మాట్లాడండి. నా భర్త మనసు మార్చి మీ సన్నిధికి తీసుకురండి. అంతకన్నా నాకేమొద్దు అని చెప్పి నన్ను అడగండి. మనం అడిగే కోరిక నీతిగా, న్యాయంగా ఉంటే తండ్రి తప్పకుండా మన దీన మనసునే, దీన ప్రవర్తనని చూసి తండ్రి ముచ్చటపడి, సరే పోనీ, సరేనమ్మా తల్లి, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను తల్లి, నేను పంపిస్తాను కదా, తన మనసు నేను మారుస్తాను కదా అని పంపిస్తాడు తండ్రి. ఖచ్చితంగా పంపిస్తాడు. అట్లా అనవసరమైన మాటలతో ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. దేవునికి అవమానం మాత్రం తీసుకురాకండి. ఓకేనా? జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని కూర్చుండియుండుట చూచి భయపడిరి అని మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. అతడు కొండలనెక్కుచు దిగుచు అచ్చటా ఇచ్చటా పరిగెత్తుచు ఇటువంటి కార్యములనే చేస్తూ ఉంటాడు. అయితే అతడొక్క కార్యం మాత్రం చేయలేకపోతాడు. అదేంటంటే మచ్చటంగా ఒక చోట కూర్చునేవాడు కాదు. అస్సలు కూర్చోబెట్టినా, 10 మంది పట్టుకొని కూర్చోబెట్టినా కూర్చునేవాడు కాదు. అలాంటి వాడు చక్కగా మంచి బట్టలు వేసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ఉండేసరికి వాళ్ళు చూసి భయపడ్డారంట. అలాగే మనలో కొందరు గదరేనీయుడైన ఆ మనుషుల వలె ఉన్నాము. అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి సమయం ఉండదు. యేసు ఆ మనుషుని కలుసుకున్న తరువాత అతడు యేసయ్య పాదముల చెంత కూర్చుండెను. అతడు యేసు పాదముల చెంత కూర్చుండి ఉండుట వలన అతడు స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉన్నట్లుగా జనులు తెలుసుకున్నారు. అంతే కదండి. ఇంతకుముందు అంత గొడవ పడేది, అంత గయ్యాళి అంత అరిచేది, 10 మంది గొడవకు వచ్చినా కూడా ఏమతో గెలిచేవాళ్లే కాదు అసలు. అలాంటిది ఏందేమా అసలు ఒక్క మాట మాట్లాడకుండా ఇంత సైలెంట్గా ఎలా కూర్చుంది అంటే దానికి కారణం ఎవరు? దేవుడు, మన యేసయ్య. దేవునికి ప్రార్థన చేస్తుంది కదా, దేవుడు ఆమె మనసు మార్చేశాడు. దేవుడే, యేసయ్యే ఆమె బతుకును మార్చాడు అని ఆ ఘనత, ఆ మహిమంతా మన తండ్రికి చెందాలి. అది కూడా మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉండిద్ది. చర్చికి వెళ్ళి కూడా నోటిని అదుపులో పెట్టుకోకుండా ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకుండా చేస్తే, మన ప్రవర్తన, మన చూపులు, మన నడవడి మార్చుకోకపోతే ఆ అవమానం ఎవరికి వచ్చింది?
ఇప్పుడు బయట చాలామంది అంటూ ఉంటారు కదా, మనం ఎవరి మీదైనా గొడవ పడుతుంటే, ఆమె ఓ పొద్దుగూకులు చర్చిలోనే ఉండిద్ది, పొద్దుగూకులు బైబిల్ చదువుతూనే ఉండిద్ది, పద్దాక చర్చిలో ఉండిద్ది, ప్రార్థనలు అని చెప్పి నేను వెళ్తానే ఉండిద్ది, ఇంట్లో కూడా సరిగ్గా ఉండదు. కానీ అసలు ఎట్టరుస్తుంది చూడండి, ఎందుకు ఆమె ప్రార్థన అంటారు. అవును కదా, మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి మన ప్రవర్తనను బట్టి దేవుని నామం ఘనపరచబడాలన్నా, దేవుని నామం యేసయ్య నామం అవమానపరచబడాలన్నా ఏదైనా మన మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు అన్యజనుల ఎదుట ఘనపరచబడాలంటే ముందు మన ప్రవర్తన, మన జీవితం మనం మార్చుకోవాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. తగ్గింపు మాటలు అవసరమైనంత మటుకే మాట్లాడండి అని బైబిల్లో ఉండిద్ది. అంతకన్నా ఎక్స్ట్రా మాటలు మనం మాట్లాడొద్దు. ఎదుటోళ్ళు నవ్వుతున్నారు కదా అని పిచ్చి పిచ్చి జోకులు వేసుకుని వాళ్ళని నవ్విస్తా అవసరం లేదండి. మనకి ఏదైనా ఒక్క మాట, అది కూడా ఉపయోగపడిందే మాట్లాడాలి కానీ అనవసరమైన మాటలతో, పిచ్చాపాటి మాటలు, అలాంటి మాటలు మన నోటికి రానివ్వద్దు. ఓకేనా? పోనీ ఎదుటి వాళ్ళు ఏదైనా బాధల్లో ఉంటే చెప్తే వినండి. ఎంత విని సహనంగా విని ప్రేమతో, అట్లా కాదమ్మా, ఇట్లా నీలో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి అక్కడ అలా జరుగుతుంది, మొదట నిన్ను నువ్వు మార్చుకో, ఆటోమేటిక్గా అవతల మారుతారు అని ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించండి. మనంతట మనమైతే చెప్పలేం, కానీ మన తండ్రిని అడిగి, అయ్యా నేను చెప్తే ఆమె వినదు, ఎందుకంటే నాకు చెప్పడం చేత కాదు, ఏ మాటలు మాట్లాడాలో కూడా నాకు తెలియదు, ఆమె మనసు మార్చాలి, ఆమెకి ఓదార్పు రావాలంటే మీరు నా ముందుండి మాట్లాడండి, మీరు మాట్లాడితే తప్పకుండా ఆమె మారుతుంది అని చెప్పినని మొదట దేవుణ్ణి అడగండి. తర్వాత ఎదుటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకున్న సమస్యకి పరిష్కారం చూపించండి. ఆ తెలివి జ్ఞానం తండ్రే ఇస్తాడు. దేవుడు మన ముందుండి మాట్లాడినప్పుడు ఇక మనం ఎందుకు మాట్లాడుతాం? అవసరం లేదు కదా, దేవుడే చూసుకుంటాడు. అవసరమైన దాన్నే మనం ఎంచుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు, ప్రతి మాటలో దేవుడు, ప్రతి పనిలో దేవుడే మనకు కనపడాలి. ఎదుటి వాళ్ళకు కూడా మన ప్రవర్తనలో, మనం మాట్లాడే మాటలో దేవుని ప్రేమ కనిపించాలి. మనం ప్రవర్తించే తీరులో దేవుని ప్రేమ కనిపించాలి. ఆ రీతిగా ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమనే మనలో చూపిస్తూ, ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చినా మరి అంటే మొహం అంత సీరియస్గా పెట్టుకొని ఉండవు, నాకు అలవాట్లేదు అట్లా ఫస్ట్ నుంచి. ఎవరైనా అమ్మ బాగున్నావా అంటే, బాగున్నాను ఆంటీ, మీరెలా ఉన్నారు, బాగున్నారా, ఆటోమేటిక్గా నవ్వు అనేది తండ్రి ఇచ్చేస్తాడు. మళ్ళీ నా గొప్పతనం కాదండి, నా సొంతంగా అయితే రాదు, తండ్రి ఇస్తేనే వచ్చింది. అసలు ఆ మాట్లాడితేనే వాళ్ళకి భలే సంతోషిస్తారు. అది వాళ్ళ మాటల్లో అర్థమైపోయింది కదా. అమ్మా చూశానమ్మా, నిన్ను చూశాను, చాలా తల్లి, ఎందుకంటే చాలా రోజులైందమ్మా నువ్వు అమ్మ వాళ్ళ దగ్గరకు వస్తే, అమ్మకి చెప్పాను నేను, అమ్మాయి వస్తే ఒకసారి నాకు చెప్పమ్మా నేను వస్తానని. అంటే అయ్యో ఎందుకంటే నా కోసం మీరు రావడం, నేనే వచ్చేదాన్ని కదా అంటే, అయ్యో లేదమ్మా మళ్ళీ వెళ్ళిపోతామేమోనని. అసలు ఆ ప్రేమని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లా, అంత చక్కగా పలకరిస్తారు. అది దేవుడిచ్చిందే కానీ ఇంకేది కాదు. మళ్ళీ నేను వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వడం కానీ, ఏదైనా వేరే పని చేసి పెట్టడం కానీ అసలు ఏమి తెలియదు. వాళ్ళెవరు, నేనెవరు, మళ్ళీ నా గొప్పతనం కాదండి. నేను అంటే మళ్ళీ నా అహానికి పోయిద్ది. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమ ఎదుటి వాళ్ళకి ఎలా కనిపించాలో కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి అలా మీరు ఇంటిని చక్కబెట్టుకోండి. ఫస్ట్ భర్తకు లోబడండి. భర్త మీద అరిస్తే అది గొప్పతనం కాదండి, దేవుడు అస్సలు సహించడు. ఇప్పుడు భర్త చెడిపోయిన స్థితిలో ఉండొచ్చు, తాగుబోతైనా తిరుగుబోతైనా ఏదైనా సరే, ఇంటిని పట్టించుకోకపోయినా మనం పట్టించుకునే తెలివి తండ్రి మనకిస్తాడు. కానీ భర్తను మార్చుకోవాల్సిన అవసరం మనకుంది, అంతే కదా. మార్చుకోండి. మన వల్ల కాదు, దేవుని సహాయం ఉంటేనే మన వల్ల అయింది. నేను చెప్తే మారడయ్యా, నా ముందు మీరు ఉండండి, మీరు నా ముందుకు రావడానికి నాకు అర్హత లేదు, అయినా అడుగుచున్నాను తండ్రి, జాలిగల దేవా అని కన్నీటితో అడగండి. తగ్గింపు మాటలు, తగ్గింపు జీవితంతో అడగండి. దేవునికి ముచ్చటేసిద్ది. ఏసమ్మా నేను వస్తాను తల్లి, నేను మాట్లాడతాను, నువ్వు బాధపడొద్దమ్మా అని చెప్తాడు, మారుస్తాడు. ఖచ్చితంగా మీ జీవితంలో
జరిగి దేవుని కృప మీకు తోడుగా ఎప్పుడూ ప్రతి క్షణం మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రైజ్ ది లార్డ్.